స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కొన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ఏపీ సిఐడి నమోదు చేసినటువంటి కేసుని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సీమన్స్ కంపెనీకి చెందినటువంటి ముంబై, పూణే, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం 23.84 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థిరాస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో సీమన్స్ మాజీ ఎండి సుమన్ బోస్కి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇదే కేసులో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో అటాచ్మెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో కేసు పురోగతి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని, చంద్రబాబుకి సంబంధించి ఏవైనా సరే ఆధారాలు గనక దొరికినట్లయితే, అవినీతికి పాల్పడినట్లు ఏవైనా ఆధారాలు లభిస్తే ఈడీ కేసుల్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పనిచేసినటువంటి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆపివేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డగించిన మాట వాస్తవమేనని, ఎందుకంటే ఆయన పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఇంటిపైన దాడి, అలాగే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, వీటికి సంబంధించినటువంటి అంశాలలో ఆయన మీద అభియోగాలు ఉన్నాయని, అదేవిధంగా గుంటూరు ఎస్పీ ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగిందని, లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడు పోలీసులు ఎయిర్పోర్ట్లో ఆపటం అనేది సహజంగా జరుగుతుంది అని, అలాగే ఆయన అదుపులో కూడా తీసుకునే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించడం జరిగింది. ఇక ఆయన లడ్డు కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కూడా ప్రస్తావించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం సిట్ వేయటం తప్పని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని, సిట్ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు నిర్వహించడం కోసం ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థని, సో సుప్రీంకోర్టు కూడా సిట్ ఏర్పాటు చేసిందని, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీస్ అధికారులు, సిబిఐ తరపున 2, ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరితోటి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థగా వ్యవహరిస్తుందని, ఏపీ ప్రభుత్వం తరపున ఐజీ త్రిపాఠి అలాగే డిఐజీ గోపీనాథ్ వ్యవహరించనున్నారు అని చెప్పి ఆయన తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి కొత్త మద్యం విధానాన్ని తీసుకురావటం జరిగింది. అందరికీ తెలిసిందే, ఇటీవల లాటరీ ద్వారా మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం జరిగింది. అయితే మద్యం దుకాణాలలో ఇక నుంచి డిజిటల్ పేమెంట్లు కూడా ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లు లేవు, ఓన్లీ క్యాష్ పేమెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ పేమెంట్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫోన్పే, గూగుల్ పే, ఇతర యూపీఐ యాప్ల ద్వారా కూడా పేమెంట్లు చేయొచ్చు. అదేవిధంగా గతంలో 2019కి ముందు ఉన్నటువంటి బ్రాండ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మ్యాన్షన్ హౌస్ వంటి బ్రాండ్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వీటితో పాటుగా ఏపీ ప్రభుత్వం మందుబాబులకి షాక్ ఇచ్చేటువంటి న్యూస్ కూడా చెప్పింది. ఏంటి అంటే, ఈ మద్యం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వీటి ధర మీద 2% సెస్ విధిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ 2% సెస్ అనేటువంటి అమౌంట్ కలెక్ట్ చేసి దాని ద్వారా డ్రగ్స్ అండ్ మద్యం వీటికి ఎక్కువగా బానిసలు అయిపోయినటువంటి వారిని బయటపడేసేటువంటి రీహాబిలిటేషన్ సెంటర్లకి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ప్రివిలైజ్ ఛార్జెస్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. దీని గురించి కూడా మనం 2-3 సార్లు చర్చించుకోవడం కూడా జరిగింది. ఈ ప్రివిలైజ్ ఛార్జెస్ ఏంటంటే, చిల్లర సమస్య లేకుండా రౌండ్ ఆఫ్ ఛార్జెస్, అంటే ఒక క్వార్టర్ ధర లేదంటే ఒక బాటిల్ ధర ఒక 100 రూపాయలు ఉంటే ఓకే, అది 101 రూపాయి ఉందనుకోండి, దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 110 రూపాయలు చేస్తారు. సో అంటే ధర పెంచి రౌండ్ ఆఫ్ చేస్తారు, తగ్గించి రౌండ్ ఆఫ్ ఉండదు. 155 రూపాయలు ఉంటే ఓకే, 156 రూపాయలు ఉంటే అది 160 రూపాయలు అవుతుంది. సో అలా
రౌండ్ ఆఫ్ ఛార్జెస్ అనేవి తీసుకొస్తున్నారు. దీన్ని ప్రివిలైజ్ ఛార్జెస్ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈ విధంగా విగ్రహాల ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇది మహా అపచారం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఏపీలో ఇలాగే అనేక విగ్రహాల ధ్వంసానికి పాల్పడటం జరిగిందని, మహాపాపం జరిగిందని, తరువాత ఇప్పుడు సికింద్రాబాద్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయని, ఈ విధంగా ఆలయాలు విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ పాపానికి ఒడిగడుతున్నారని, అందుకనే తాను తిరుమలలో వారాహి డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది అని చెప్పి ఆయన ఒక లెటర్ హెడ్ పైన తన అభిప్రాయాన్ని విడుదల చేయటం జరిగింది. టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నిన్న నంద్యాలకు చెందినటువంటి విజయ డైరీకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ గతంలో దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ ఆయనకు సంబంధించినటువంటి ఒక శిలాఫలకం అక్కడ ఉండేది విజయ డైరీకి సంబంధించినటువంటి ప్రాంతంలో. అయితే దీనిని నిన్న తొలగించడం జరిగింది. దీంతో ఆమె తీవ్రంగా స్పందించడం జరిగింది. ప్రోటోకాల్కి విరుద్ధంగా శిలాఫలకాన్ని ఎలా తొలగిస్తారు, ఆధునీకరణ పేరుతోటి ఈ విధంగా తొలగింపులకు చేపడితే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పి ఆమె తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అలాగే ఆ శిలాఫలకానికి పాలతో అభిషేకం చేయటం జరిగింది. అనంతరం డైరీలోకి వెళ్ళినటువంటి ఆమె విజయ డైరీ చైర్మన్ చైర్లో కూర్చోవటం జరిగింది. ఎండీ తోటి మాట్లాడటం జరిగింది. వెంటనే శిలాఫలకాన్ని మరలా తిరిగి ఏర్పాటు చేయాలని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే విజయ డైరీ చైర్మన్ అయినటువంటి ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఫోన్ చేయటం జరిగింది. నేను లేనటువంటి సమయంలో డైరీకి వచ్చి నా సీట్లోనే కూర్చుంటావా అని చెప్పి ఆయన ప్రశ్నించడంతో, నువ్వు మామగా ఫోన్ చేసావా, డైరీ చైర్మన్గా ఫోన్ చేసావా నాతో మాట్లాడటానికి అని చెప్పి ఆమె తీవ్రంగా స్పందించడం జరిగింది. గతంలో మీరు మా చైర్లో కూర్చున్నప్పుడు లేనిది మేము మీ చైర్లో కూర్చుంటే ఇప్పుడు వచ్చిందా? ఒక మామగా ఫోన్ చేస్తుంటే నేను నీ చైర్లో కూర్చుంటే తప్పేం లేదు, ఒక చైర్మన్గా ఫోన్ చేస్తుంటే మాత్రం నువ్వు చేసినటువంటి తప్పు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. శిలాఫలకాన్ని ఎందుకు తొలగించావు, దీన్ని ఏమాత్రం మేము ఉపేక్షించము అని చెప్పి ఆమె సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి ప్రస్తుతం భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్కు గురయ్యి 5 సంవత్సరాల పాటు సస్పెన్షన్లోనే ఉంటూ కోర్టుల్లోనూ క్యాట్లోనూ పోరాటం జరిపి చివరిగా ఆయన ఉద్యోగ విరమణకు ఒక్కరోజు ముందు పదవిలోకి తీసుకుని ఆయన ఉద్యోగ విరమణ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. గతంలో 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో నిఘా పరికరాలకు సంబంధించి కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని, పెగాసిస్కి సంబంధించి అలాగే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఆయన అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడటం జరిగిందని, ఇలా వివిధ రకాల కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయటమే కాకుండా సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయటం జరిగింది. అయితే ఆయన సుదీర్ఘ పోరాటం తరువాత చివరిగా ఆయన పదవీ విరమణకి ఒక్కరోజు ముందు ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది కోర్టుల ఆదేశాలతోటి. ఓవరాల్గా ఆ కేసులను ఇప్పుడు ఉపసంహరించుకుంటూ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆయన మీద ఉన్నటువంటి 3 కేసుల్లో 2 కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇక ఎందుకంటే ఆయన మీద అభియోగాలు మోపినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో 6 నెలల్లోగా విచారణ జరిపి వాటి మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పటికీ ఆ అభియోగాలు మోపి దాదాపుగా 1.5 ఏళ్ల అవుతుంది, అంటే 18 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు, కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు, పురోగతి లేదు. ఈ నేపథ్యంలోనే వీటిని ఉపసంహరించుకోవడం జరిగింది. ఇంకొక కేసు ఆయన మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లుగా సమాచారం. నిన్న సచివాలయంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఐటీఐ మరియు పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగాలలో స్థిరపడేలా చేయటమే తన లక్ష్యమని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని, దానికి తగ్గట్టుగా విద్యా విధానంలో సిలబస్లో మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి అధికారులకి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అలాగే విదేశాలలో బ్లూ కాలర్ జాబ్స్కి భారీగా డిమాండ్ ఉందని,
ఒక్క జపాన్లోనే 50,000కు పైగా బ్లూ కాలర్ మరియు నర్సింగ్ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. ఇలా ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి వాటికి అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 29 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు గాను 12 అందుబాటులో ప్రస్తుతం ఉన్నాయని అధికారులు తెలియజేశారు. మిగతా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు స్కిల్ సెన్సెస్లో శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాల్లో స్థిరపడేలా చూడాలని, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలలో అందించాలి అనేది ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని, వాటికి అనుగుణంగా విద్యా విధానాల్లో మార్పులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే స్కిల్ సెన్సెస్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 63,000 గృహాల్లో స్కిల్ సెన్సెస్ పూర్తయ్యాయని, మంగళగిరిలో ఎదురైనటువంటి సమస్యలను తీసుకుని వాటికి పరిష్కారాలు వెతుక్కుంటూ మిగిలినటువంటి ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కిల్ సెన్సెస్ను అమలు చేయాలని, వీటి ద్వారా వచ్చినటువంటి డేటాని ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలతోటి వ్యాలిడేట్ చేయాలని, అలాగే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పోర్టల్ని కేంద్ర ప్రభుత్వ జాబ్ పోర్టల్ తోటి లింక్ చేయాలని, దానివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే విశాఖలో 7 ఎకరాల స్థలంలో ఒక కాలేజ్ని ఏర్పాటు చేయాలని చెప్పి, ఇది పూర్తిగా స్కిల్ సెంటర్ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చే విధంగా ఉండేటువంటి ఏర్పాట్లు చేయాలని, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నిన్న ఒకేసారి భారత్కు చెందినటువంటి పలు విమానాలకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా మదురై నుంచి సింగపూర్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉంది అని టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తం అవటం జరిగింది. వెంటనే సింగపూర్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి 2 ఫైటర్ జెట్లు ఎయిర్ ఇండియా విమానానికి ఎస్కార్ట్గా రావటం, జనసాంద్రత లేనటువంటి ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో విమానాన్ని ల్యాండ్ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం విమానాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరొక వైపు ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్నటువంటి విమానంలో కూడా ఇదే పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా బాంబు బెదిరింపులు రావటంతో ఈ విమానాన్ని కెనడాకి దారి మళ్లించడం జరిగింది. కెనడాలో అత్యవసర ల్యాండింగ్ చేసినటువంటి విమానాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ జరపగా అక్కడ కూడా ఎటువంటి బాంబుకి సంబంధించినటువంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మాట్లాడటం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాల అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి రిజల్ట్కి డైరెక్ట్గా వచ్చినటువంటి రిజల్ట్కి చాలా తేడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తే, కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం బీజేపీ గెలవటం ఏంటి అని చెప్పి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్కి ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి, ఎన్ని శాంపిల్స్ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు, దేన్ని బేస్ చేసుకుని ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మీడియా సంస్థలు కావచ్చు, సదరు సర్వే సంస్థలు కావచ్చు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, వీటికి ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలని, ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి రిజల్టే యాజ్ ఇట్ ఈజ్ ఎన్నికల ఫలితాల్లో రావాలన్నటువంటిది ఎక్కడా లేదు అని, ఏదైనా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందని ఒకసారి వీటిని పరిశీలించుకోవాలని, ఇక మరొకసారి ఈవీఎంల మీద స్పష్టత ఇస్తున్నామని, ఈవీఎంలు అనేవి ట్యాంపర్ ప్రూఫ్ అని, వీటిని ఎవరు హ్యాక్ చేయటం కానీ ట్యాంపర్ చేయటం కానీ చేయలేరని, ఇవి అత్యంత భద్రతతో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని, ఇవి 100% ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయి అని చెప్పి మరొకసారి ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆయన బృందంతో నిన్న పాకిస్తాన్కి వెళ్ళటం జరిగింది. షాంఘై కోఆపరేటివ్ అసోసియేషన్లో పాల్గొనటం కోసం ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ మీటింగ్కి కొద్ది రోజుల ముందే పాకిస్తాన్
ఎంబసీకి చెందినటువంటి ఒక అధికారి కీలక ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో భారత్తో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగవు అని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న జైశంకర్ తన బృందంతో అక్కడ దిగినటువంటి కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఒకవేళ భారత్ గనక ద్వైపాక్షిక చర్చలు జరపాలి అనుకుంటే తాము ఖచ్చితంగా చర్చలు జరుపుతామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే మీడియా ఆయన ఒక ప్రశ్న అడగటం జరిగింది, భారత్ విదేశాంగ శాఖ మంత్రితోటి ద్వైపాక్షిక చర్చలు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నకు ఆయన బదులిస్తూ, తాము ఆతిథ్య దేశమని వచ్చినటువంటి దేశాధినేతలతో కావచ్చు, ఆ దేశానికి చెందినటువంటి ప్రతినిధులతో కావచ్చు, ఈ చర్చలు జరపాలి అంటూ మేము ఒత్తిడి తీసుకురాలేమని, వాళ్ళు అతిథులుగా వచ్చారు కాబట్టి వారు కోరితే మేము కాదనేటువంటి అవకాశమే లేదని, ఇది పూర్తిగా భారత్ నిర్ణయంపై ఆధారపడి ఉందని, వారు ద్వైపాక్షిక చర్చలు జరపాలనుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని, లాహోర్ డిక్లరేషన్కు లోబడి వ్యవహరిస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.